మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా కోర్టు వారు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆయన పుట్టినరోజు జన్మదిన ఉత్సవాలు జరిగినాయి. ఈ జన్మదిన ఉత్సవాలు చేయడానికి ప్రధాన కారణం లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సమాజంలో జరుగుతున్న అస్పృశ్యతను ఆ రోజుల్లోనే ఆయన భారత సమాజంలో జరుగుతున్న ఇన్ఈక్వాలిటీని గుర్తించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాటి ఆ సమాజంలో ఉన్న ఇన్బ్యాలెన్స్ సమానం చేసే ఉద్దేశంతో ముఖ్యంగా స్త్రీలు విద్యకు వెనకబడి ఉన్నారని తన భార్య అయిన సావిత్రిబాయి పూలేని విద్యను చెప్పించి విద్యను పురస్కరించిన ఆమెను మహిళలకు ఆ రోజు నుంచే విద్యను ప్రసారం చేయడానికి షీఈ్ ఎ ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ది టీచర్ ఇన్ ఇండియన్. కాబట్టి ఈ సమాజంలో ఈరోజు కూడా కల్పనా చావ్లా, ఇందిరాగాంధీ మహోన్నతమైన మహిళా మనలో రావడానికి ప్రధాన కారణం ఎవరైతే ఉన్నారో సావిత్రిబాయి పూలే. అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఉన్న ఆయన ఈరోజు పుట్టినరోజు జరుపుకోవటం మనకు చాలా అదృష్టం. రీసెంట్గా 2 years బ్యాక్ భారత ఎవరైతే ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఉన్నారో ద్రౌపది ముర్ము, షీఈ్ హెయిలింగ్ ఫ్రమ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్ నుంచి వచ్చిన ఒక ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి రావడానికి కూడా మన అందరూ అదృష్టం ప్రధాన కారణం ఆనాటి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలే ఇవాళ ఆమెను ఆ స్థానంలో తీసుకొచ్చింది. ఆమె కాకుండా సుప్రీంకోర్టు జడ్జిలు కానివ్వండి, జస్టిస్ బాలకృష్ణన్ కానివ్వండి, అనేక గారికి ఇవాళ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఇవాళ చట్టసభల్లో కానీ గొప్ప ఉన్నతానికి కారణం ఏంటంటే ఈ భారత సమాజంలో దానికి ప్రధాన కారణం మహాత్మా జ్యోతిరావు పూలే అని నేను ఘంటాపథంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడిగా గుడిపల్లి సుబ్బారావు నేను ఘంటాపథం చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.